నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'తండేల్'. సో, రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఈ మూవీకి దక్కింది. సో, దాని ప్రకారమే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌ని యూనిట్ కూడా చాలా సంబరాలైతే చేసుకున్నారు. అండ్ అంత బావుంది అనుకున్న టైంలో సడెన్‌గా 'తండేల్‌కి' ఒక ఊహించని పరిణామం అయితే ఎదురైంది. సేమ్ మనకి 'గేమ్ చేంజర్' మూవీ టైంలో చూసాం కదా! సో, అలాగే ఈ సినిమా కూడా ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే కంప్లీట్‌గా పైరసీ బారిన అయితే పడింది. ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఇప్పుడు పైరసీ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్‌గా అయితే మారిపోయింది. సో, ఇదేంటంటే రిలీజ్ అయిన 24 అవర్స్ అయినా గడవక ముందే అసలు 'తండేల్' మూవీ హెచ్‌డీ ప్రింట్ సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వడం అంటే అది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఆడియో, వీడియో క్వాలిటీ బట్టి చూస్తుంటే ఎవరో కావాలనే పైరసీ చేసినట్లుగా అయితే అనిపిస్తుంది. సో, ఈ సినిమా ఫస్ట్ డే అయితే ప్రపంచవ్యాప్తంగా 21.27 క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈరోజు కూడా బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి టైంలో మనకి హెచ్‌డీ ప్రింట్ మూవీ రన్ పైన అండ్ వసూళ్ళ పైన గట్టిగా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. అండ్ 'తండేల్' మూవీ ఓవరాల్‌గా మనకి 80-90 క్రోర్స్ బడ్జెట్‌తో అయితే తెరకెక్కింది. అండ్ దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నాన్ థియేటికల్ రైట్స్ రూపంలోనే 'తండేల్' మూవీకి 60 క్రోర్స్ వరకు బిజినెస్ అయితే జరిగింది. సో, డిజిటల్ హక్కులు అయితే 35 క్రోర్స్‌కి నెట్‌ఫ్లిక్స్ అయితే మనకి తీసుకున్నది. అండ్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి కదా! సో, ఆడియో రైట్స్ 7 క్రోర్స్, హిందీ డబ్బింగ్ 8 క్రోర్స్, శాటిలైట్‌కి ఇంకో 10 క్రోర్స్ అయితే బిజినెస్ అయితే జరిగింది. అండ్ దీంతో పాటు నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌లో అత్యధిక బిజినెస్ చేసుకున్న మూవీగా అయితే 'తండేల్' నిలిచింది. అండ్ దీంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఆల్మోస్ట్ 100 క్రోర్స్ మార్క్‌ని అయితే టచ్ చేయాలి. అండ్ థియేటికల్ రిలీజ్‌కి వచ్చేసరికి ఓవర్సీస్‌లో అండ్ ఇతర లాంగ్వేజ్‌ల్లో వసూళ్లు చాలా లాభాలుగా అయితే మారనున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న 'తండేల్'కి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సో, మనకి ఫస్ట్ రోజు అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! సో, 21 క్రోర్స్ వరకు మనకి గ్రాస్ అయితే వచ్చింది. అండ్ బేసిక్‌గా ఇందులో ఏంటంటే 2018లో శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారులు గుజరాత్‌లో చేపల వేటకు వెళ్ళి అనుకోకుండా పాకిస్తాన్‌లో అయితే మనకి వెళ్ళిపోతారు. అండ్ అక్కడ పాకిస్తాన్ సైన్యంలో పట్టుబడడం అండ్ వాళ్ళకి జైల్లో ఉంచడం అండ్ దాని తర్వాత వాళ్ళు ఇండియాకి రావడం. ఈ స్టోరీని బేస్ చేసుకొని 'తండేల్' మూవీని అయితే తీశారు. అండ్ ఇదంతా కూడా నిజంగా జరిగిన స్టోరీయే. ఏదో సమ్ ఫిక్షన్ కాదు. సో, నిజంగా జరిగిన స్టోరీకి కొంచెం అడిషనల్‌గా కొన్ని ఫిక్షన్ క్యారెక్టర్స్‌ని అన్ని యాడ్ చేసుకొని మూవీని అయితే తీశారు. అండ్ దీని వెనకాలైతే మాత్రం ఇద్దరూ కూడా అంటే నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు ఇద్దరు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ నాగ చైతన్య గారు ఈ మూవీలో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో, ఫస్ట్ టైం సాయి పల్లవి గారిని డామినేట్ చేస్తూ నాగ చైతన్య గారు అయితే యాక్టింగ్ చేశారు ఇందులో. కానీ ఈ మూవీకి ఇప్పుడు హెచ్‌డీ ప్రింట్ లీక్ అవ్వడం అనేది మాత్రం పెద్ద ఎఫెక్ట్ అనే చెప్పాలి. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.